మేడం సానుకూలంగా స్పందించి మళ్ళీ డిఆర్డిఓ గారిని పిలిచి మళ్ళీ ఈ లెటర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసింది. మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ సేమ్ రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇప్పటికీ ఆ సోమవారం వరకు మార్నింగ్ వరకు కూడా ఈ నిధులు బిల్డింగ్ల కోసమనే కేటాయించున్నది. కానీ నేను అంతకు ముందే 26 తారీఖు నుండే ప్రయత్నం చేస్తాను సీసీ కన్వర్ట్ చేసినాకి ఏమని ప్రత్యేకంగా నేను. కానీ ఏం చేసిరంటే 2వ తారీఖు నాడు రాష్ట్రం లెవెల్లో మొత్తం సీసీగా కన్వర్ట్ చేసి బిల్డింగ్స్ వర్క్స్ ఇయర్ ఎండింగ్ కదా ఇక బిల్డింగ్లు కట్టలేరు కాబట్టి సీసీ రోడ్లన్నా త్వరగా పోసుకొని నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని గవర్నమెంట్ ఆ పని చేసింది. చేసినప్పుడు అదే రోజు ఏమని ఇచ్చిర్రు, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ హన్మకొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక లెటరు, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద లెటరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీ రాజ్ శాఖకు పంపారు. అక్కడి నుండి 2వ తారీఖు వరకు నాకు ఈ లెటరు నా దగ్గర రాకున్నా కూడా 2వ తారీఖు నాడే డిఆర్డిఓ వాళ్ళ దగ్గర ఈ లెటరు అయింది. మరి ఈ లెటర్ అయింది, నేను వారం రోజుల ముందు నుండి నేను ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తుంటే అదే నేను పొద్దున కలెక్టర్ గారు కలిసిన మళ్ళీ తర్వాత అదే 2వ తారీఖు నాడు ఈవినింగ్ వరకు ప్రొసీడింగ్ వచ్చింది. ఈ ప్రొసీడింగ్ లో మా విలేజ్ పేరు లేదు. ఈ ప్రొసీడింగ్ లో మొత్తం సీసీ రోడ్లనే ఉన్నాయి, మన జిల్లా మొత్తం సీసీ రోడ్లే శాంక్షన్ అయి ఉన్నాయి. మరి మా విలేజ్ పేరు లేదు. కనీసం మాకు